హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. సండే స్పెషల్ ఏంటో అనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, సండే స్పెషల్ అంటే మనం మామూలుగా ఉండదు, ఓ రేంజ్లో ఉంటుంది అనమాట. వీకెండ్ వచ్చిందంటే చాలు, ఈ మేడం ఏం చేస్తారు, అందరికీ ఒక అది కదా, అన్ని వీడియోలు తీస్తుంది, షూటింగ్లు చేస్తుంది, ఇంతే అనుకుంటారా? అంత లేదండి, మన సండే ఇలా ఉంటుంది అనమాట. ఇది మన అవుట్ కమింగ్, ఇంకా ఇన్కమింగ్ మస్తు ఉంటుందండి. ఏంటంటే మొత్తం హాయ్ ఫ్రెండ్స్, ఇక వీడియో వేయాలంటే కొంచెం మన హెయిర్ స్టైల్ మార్చాలి కదా. అసలు ఏమన్నా ఉన్నది పిల్క చుట్టూ, దీనికి హెయిర్ స్టైల్ ఏం మ్యాచ్ అవుతుంది అనుకుంటా. అలా అయ్య బాబు, ఈ పిల్క చుట్టూ కూడా హెయిర్ స్టైల్స్ మస్తు తీసుకపోతుంది తెలుసా. మా మమత మేడం అయితే నా హెయిర్ స్టైల్ చూసి ఇంప్రెస్ అయిపోతున్నారు. అరే అదే నాకు సంతోషం కదా. కానీ ఈ సండే వచ్చింది, మరి ఈ హెయిర్ను ఎప్పుడు వేసినట్టు మనకి పిచ్చి కూడా ఎందుకు, మనకు అసిస్టెంట్ ఉన్నారు, అది హెయిర్ డ్రెస్సర్ ఉన్నారు కదా, లక్కీని వాడుకుందాం. లక్కీ, నువ్వు హాస్టల్లో మస్తు డిఫరెంట్ హెయిర్ స్టైల్ నేర్చుకున్నావు కదా, ఒక హెయిర్ స్టైల్ మా వ్యూస్ కోసం చిన్న జుట్టు హెయిర్ స్టైల్ నేర్పియావా? నేర్పిస్తా అంటే చూద్దాం. ఇగో ఈ ఎపిసోడ్ నాకు చాలా నచ్చిందండి. ఏంటంటే జనరల్గా నేనే పొట్టక్కని ఫీల్ అవుతాయి కదా, కానీ లక్కీ అని తెలుసా, ఆంటీ నువ్వు నాకు చాలా హైట్ ఉన్నావు, సో నేను బెడ్ ఎక్కుతా అండి. అంటే నాకు సంతోషమే కదా. మా పొట్టడు ఓపెన్ యూట్యూబ్ అని యూట్యూబ్ పెడతాను. మన ఛానల్ ఇస్తాను, మరి వేరే ఛానల్ ఇస్తాను కూడా గమనించాలి. ఎంత చిన్న జుట్టున్నా ఫీల్ కాకండి, ఎందుకంటే చిన్న జుట్టున్నా పెద్ద పెద్ద స్టైల్ వేసుకోవచ్చు. మా ఆంటీ లాగా కర్లీ హెయిర్ ఉంటే అల్లుకొని పోతుంది, పిచ్చుకలు మాకు కూడా అనుకుని వస్తాయి. మరి చూసినా లక్కీ బాబు కూడా పని చేస్తాను. కర్లీ హెయిర్ అన్నట జుట్టల కాడ ఓన్లీ, లేదా పిచ్చుక కూడా మా కూడా వచ్చి మనం ఏముంటాయట, మరి మీ ఇష్టం. లక్కీ అన్నది అన్నే, నాకు తెలుసు, నా పిచ్చుక కూడా అంటుంది. నేను అట్టేనా లక్కీ, నేను అన్నీ అన్నది లక్కీ, అందరినీ కాదు. చూసిన నా బుల్లి హెయిర్ కూడా మంచి ముచ్చటైన హెయిర్ స్టైల్ చేస్తాను. లక్కీ హెయిర్కి ముచ్చట రాదు, హెయిర్కి ముచ్చట రాదు, సిరి చెప్తాను, కానీ మంచి హెయిర్ స్టైల్ చేస్తాను. ఇదంతా ఎప్పుడైనా ఒక డైలాగ్ కొడతా, ఇప్పుడు చెప్పా. అప్పటి వరకు డైలాగ్ గుర్తుంటావు, మతి మరపు అయినా డైలాగ్ గుర్తుంటాయి మనకు. చదువు అంటే గుర్తుండే, ఈ డైలాగ్ గుర్తుండేవండి. భలే ఉన్నారు మీరు. కాపీ రైట్ పడుతుంది అని చెప్పవాలి, అసలుకి కాపీ రైట్ పడుతుంది అని. సిరి కొంచెం వీడియో మంచిగా తీరాబాయి. ఎందుకోసం అంటే ఇక మన అవతారాలు అసలే సండే ఎఫెక్ట్ అంతా పిచ్చి పిచ్చే పడతాయి. ఇల్లు మనం ఎంత కోలకున్నాం. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, నా సండే హెయిర్ స్టైల్ ఎంత బాగుందో. అప్పుడు చెప్తున్న డైలాగ్ చెప్పన్నా, జుట్టున్నమ్మా ఎటేసినా అందమే అంటారు కదా, జుట్టు లేనమ్మా వేస్తే బొడగుంటారా, అంతే లేదని మా జుట్టు లేని వాళ్ళు కూడా చిన్న చిన్న జుట్లు కూడా పెద్ద పెద్ద హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. ఏమంటావు లక్కీ? చూసిలా మా లక్కీ వేసిన హెయిర్ స్టైల్ ఎట్లుంది? సూపర్ ఉంది కదా. సూపర్ ఉన్నది చిన్నత్త, కాకపోతే ఒక తక్కువ అయింది. ఏంట్రా సౌరం అయింది? సౌరం కాదు చిన్నత్త, పువ్వు. ఇంకో ఈ పువ్వు పెడతా. ఇప్పుడు నీ జుట్టు కన్నా వచ్చింది, నీ కన్నా వచ్చింది. థ్యాంక్ యూ లక్కీ. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎప్పుడు చీరల బట్టలు ఉన్నాయి అంటారు, కానీ చీరల బట్టలు కానీ విషయం మీకు తెలుసా? ఇవేమో నైట్ ఉతికిన బట్టలు, ఇవేమో మార్నింగ్ ట్రిప్ బట్టలు, ఇవేమో చిన్న చిన్న బట్టలు, అవేమో బెడ్షీట్. ఇన్ని కానీ ఒక్కరోజు ఉతికిన తర్వాత చీరలో ఉండే బట్టలు ఎక్కడ ఉంటాయండి? ఒక డ్రెస్ రెండు డ్రెస్ ఇంకో పిండి ఉతికి ఆడేసి పెడతాము. ఇన్ని బట్టల దుకాణం, ఇంత బట్టల జాతర ఉన్నాక ఏం చేస్తారు? అయినా కూడా టైం మేనేజ్మెంట్ మనకు తెలుసు కాబట్టి బట్టలు ఉతికినాము, అట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నాం చూస్తుర్రండి. అగో మా పిల్లల పని కూడా మీరు చూస్తుర్రండి. ఇదిగో వీళ్ళు ఏం చేస్తారు,
సండే స్పెషల్. మా పాప స్కూల్లోనట డెకరేషన్ కోసం అని చెప్పేసి ఫ్లవర్స్ తయారు చేసుకుంటుంది. విఎన్ బాబు నువ్వు హెల్ప్ చేస్తున్నావు డాడీ? అరే మీ క్లాస్లో డెకరేషన్ చేసుకోవా? అమ్మ సార్ ఇప్పుడే బయటకు పోయి వచ్చి లేట్గా తింటాను. మేమైతే ఫస్ట్ తిన్నాం. అగో మా అత్తమ్మ కూడా వచ్చింది. వీళ్ళని అబ్జర్వ్ చేసేందుకు మా అత్తమ్మ కూడా వచ్చింది. మా మామయ్య మాత్రం నిద్రలో అబ్జర్వ్ చేస్తాను వీళ్ళందరినీ. ఇప్పుడు కనుక మా మామ లేవాలి కానీ మీకు ఏడా పని లేదా అని తిడతారు. కానీ నా పని ఎవరైనా చూస్తానులా అగో అన్ని బట్టలు కనబడాయి, ఇన్ని పనులు కనబడాయి. నా ఫోన్ ఒక్కటే కనబడుతుంది అందరికీ. చూడండి మా పిల్లలు ఎంత వర్క్ చేస్తానులో. సరే ఇక మైదాకు ఆషాఢ మాసం స్పెషల్ మైదాకు అండి. ఇది బట్టి మా వాళ్ళందరికీ మైదాకి పెడితే ఇప్పుడు వాళ్ళు పని చేసినందుకు వాళ్ళకి ఫలితం అన్నమాట. నేను స్కూలు బిజీ లేదు మర్చిపోయి అందరిని వాళ్ళకి ఇచ్చిన తప్పేది అనుకున్నా. అగో మా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పట్టు అక్కని పట్టు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పక్క. హాయ్ ఫ్రెండ్స్. పని మీద ఉన్నా ఫ్రెండ్స్ ఎట్లా రీచ్ చేసుకొని చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు మన పనులే కదా, అప్పుడు ఎంటర్ కూడా రావాలి మన మనుషులకు. ఇక చాలు మొత్తానికి అయితే మంచిగానే మైదా గోంగూర పచ్చడి లెక్క అయింది. ఇక పెట్టుకుందాం పాని చూద్దాం. 2 గిన్నెలు రెడీ చేసిన. ఎంతమంది ఎంత పెట్టుకో చూద్దాం. అరే పిల్లలు ఇక ప్రాజెక్ట్ ప్రకారం పక్కకు పెట్టేసి మైదా పెట్టుకొని ఆషాఢ మాసం అసలే లాస్ట్ రోజు ఇక ఇలా మైదా పెట్టుకుని శ్రవణ మాసం మంచిగా ఎర్ర వండుతాయి మీ చేతిలో రండి. లాస్ట్ పెట్టుకొని లేటెస్ట్ పెట్టుకోవాలి మనం. అందుకోసమే ఆషాఢ మాసంలో లాస్ట్ మైదా చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. పెడతా ఫస్ట్ నీకా ఎవరికి ఫస్ట్? నీకు ఫస్ట్ పెడతా పార్టీగా. ఆర్థిక రాపు పెట్టించుకోకుండా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి. మా పొట్టాన్ని ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపి మా పొట్టాన్ని ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను పెట్టుకుని అంటున్నా అంతలేదు. ఫస్ట్ బట్టలు వేసి లోపల వేస్తా. వర్షం బట్టలు నేను మళ్ళీ సేమ్ టు సేమ్ అవుతాం. ఆగు మరి మా అత్త అయితే ఆదర బదరగా అడుగుతుంది వర్షం పడుతుందేమో అని చెయ్యి. తప్పదు కదా. ఇప్పుడు అండి ఇప్పుడు 1 minute షో స్టార్ట్ అవుతుంది. రెడీ 1 2 3. ఇట్లా చేస్తా కాబట్టి మా ఇంట్లో కుర్చీల బట్టలు తయారైంది. అసలు మా డాడీ ఈ బట్టల ప్రోగ్రామ్ వద్దనే వాషింగ్ మిషన్ కొనుక్కోమని 2 సార్లు డబ్బులు ఇచ్చిండు. 2 సార్లు మా ఆయన చేసిన. ఎట్లా మా బావడు కొనుక్కోమంటాడు కానీ దానికి ముహూర్తం రావాలి కదండి. వాషింగ్ మిషన్ వచ్చినాక మాత్రం బట్టలు తగ్గుతాయా? ఎన్ని వాషింగ్ మిషన్లు వచ్చినా నేను చేసే కుప్ప నేను చేస్తూనే ఉంటా. డోర్ మ్యాట్స్తో సహా పిండి వారేసిన లొల్లి వేయిపో. కదా మా దగ్గరికి కోతులు వచ్చినాయి ఫ్రెండ్స్. మా జామకాయలు తింటున్నాయి. అసలు జామకాయలు అయితే మస్తు కిందికి దునికినాయి. అవి ఇక్కడ ఒక కోతి. రామాయణంలో ఇప్పుడు ఇట్లా మొత్తం కోతులకే అంచుతాయి. అవు దాని నోట్ల జామకాయ ఫ్రెండ్. జూమ్ చేసిన మంచిగా జామకాయ తింటాను ఫ్రెండ్. మాకే దొరుకుతలేమంటే దీనికి ఏడికెళ్ళి ఒప్పించినాము మరిగా. 2 వచ్చినాయి. షెరో ప్లేస్లో సెటిల్ అయినాయి. సుత్తానే ఇక గిన్ని బట్టలు వచ్చినత్త. వారానికోసారి ఇంత గిన్నె వస్తున్నాయి. ఇంకా ఉన్నాయి కొద్దిసేపు. బెడ్షీట్లు అంతా చిన్నత్త. తర్వాత మొత్తానికైతే మా సగం బట్టలు ఇల్లు చేరినాయి. ఇంకా లక్కీ కూడా రంగంలోకి దిగింది కదా. లక్కీ పాప మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పవా? ఆషాఢ మాసంలో ఆఖరి మైదా కాను నేను పెట్టుకుంటున్నా. మీరు కూడా పెట్టుకున్నాను. వియన్ బాబు సూపర్ సూపర్. హన్సన్ బాబు అయిపోయిందారా? మరి థ్యాంక్ యూ పెద్దమ్మ చెప్పవా? అది మా వ్యూవర్స్కి వినపడలేదు. మా హన్సన్ పాప థ్యాంక్స్ చెప్పాము. వెనక ముందు నువ్వు పెట్టుకో అక్క. ఆషాఢ మాసంలో ఆఖరి మీద పెట్టుకో. ఇక పెట్టుకో ఏం కాదు అక్క. ఇది మెహందీ ఫంక్షన్ అవుతుంది. ఆషాఢ మాసం అయిపోతుందని అక్క. శ్రావణ మాసంది. అరే
కన్నడ బర్త్డే వస్తుంది కమింగ్ సూన్. కన్నడ బర్త్డే అనుకోరు అదండి. ఓ ఎవరి బర్త్డే కేక్ కట్ చేసే వియానే కాబట్టి వియాన్ బర్త్డే అనుకోవాలి మనం. అరే నిజమేరా 15th రోజా, ఇండిపెండెన్స్ డే రోజే కాబట్టి. బన్నక బర్త్డే 12th ముందు. అరే అందరికంటే ముందు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చెప్పరా. ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా మేము మైదాకి పెట్టుకుంటున్నాం. అందరికీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కాదురా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు. పని చెప్పరా అది అను ఏమని చెప్పేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఇట్లా కొట్ట వాడు ఇట్లా కొట్టు మంచిగా చెప్పు మళ్ళీ ఇట్లా కొట్టు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అను. మా వాడు చెప్తే అందరు చెప్పినట్టే ఫ్రెండ్స్ అంటారా పట్టినంటారా. ఓకే ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా మేము అందరం మైదా పెట్టుకుంటున్నాం. అంతకన్నా ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఆఖరి మైదాకి ఈవెంట్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తే 5 minutes అవుతుంది, వాడు చేతి మీదకి తీవని ఏడుస్తాడు. అందుకే వన్ టాపిక్ డైవర్ట్ చేసిన కోసం కొంచెం ఏమంటారు కాళ్ళకు కూడా నెయిల్ పెయింట్ పెడతాను, ఎందుకంటే మనకు అవసరం కదా. చెప్పు వాడు ఏమంటాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను కాళ్ళకు కూడా మీద పెట్టుకున్నావా. మనకి హాస్టల్కి వస్తుంది 5 minutes కంటే ఎక్కువ ఉండే పాపతి కాదే మనోడు ఒక దగ్గర స్కూల్లోనే ఎట్లా బలి పెట్టుకుంటాడు. చూడు ఏంటిది అబ్బో వీడు నాకంటే హుషారు ఎంతైనా నా కొడుకు కదా. నా కొడుకు అనే సీన్ ఇప్పుడు పనికొస్తుంది మాకైతే. నేను పెట్టినా కదా ఇది పెట్టినా కదా తీస్తా. నేనేదో వాడు డైవర్ట్ కావాలని నేను కాలుకి మీదకి పెడితే వాడు తీస్తా. అరే నువ్వు ఓడిపోదు డాడీ, 5 minutes ఛాలెంజ్లో ఉండద్దు నువ్వు 5 minutes. ఇంకా వాడిని నిద్ర వస్తుంది వీటిలో వేసాడనే ఫస్ట్ టైం మనకి బిస్కెట్ ఇచ్చిన. ఫ్రెండ్స్ వీడు ఉండట్లేడు ఫ్రెండ్స్, ఇప్పుడు మైదా తీసేయమంటావా ఫ్రెండ్స్. అరే పిల్లగా నువ్వు మైదా కర్రమని అనుకో, మరి నీకు కర్ర పెళ్ళం వస్తుంది, మరి నీ ఇష్టం రానియా ఏం కాదు. ఏంటిది అయ్యో గిట్లుంటుందారా. కాదురా నువ్వేమో ఎర్రగా ఉన్నావు, నీ కర్ర పిల్లం అంతా ఎట్లుంటే చెప్పురా. లేవతలేమో పొట్టకు లేచిండ్రా సక్సెస్. ఇంకా వాడు చేయగలిగి కచ్చుకుంటారు కావచ్చు, చూద్దాం. వాడు గడికి కచ్చుకొని ప్రతి తిప్పలు వాడు పడతాడు. ఇక మా పాప చేతులకు మొత్తం ప్యాకప్ అయిపోయింది. అరే లక్కీ మస్తు పెట్టుకుంటుందిరా, ఇదే వాటరు లక్కీ చూపట్టు. అదే మస్తుంది కదా. మనం ఫస్ట్ డిజైన్ వేసిందండి, డిజైన్ వేసి పెడుతుంది. అరే మనం ఫస్ట్ చూస్తే మంచిగా ఉంది కదా. కళ్ళు మూసుకున్నాం. వావ్ సూపర్ వండిందిరా, సూపర్ వియాన్ బాబు. సండే స్పెషల్ మైదాక్. సండే స్పెషల్ అంటే స్పెషల్ తగ్గట్టు బోర్లు కూడా ఉంటాయి కదా. గిన్నెలో మెషినండి, గిన్నెలో వచ్చిన పని అయిపోయింది అంత లేదు, కొంచెం స్టిచ్చింగ్ వర్క్ ఉంది. అత్తమ్మ శారీ కొంగులు కుట్టేదను అయ్యో అయిపోయింది అనుకుంటారా. అంత సినిమా లేదు, ఇంకోటి రెడీగా ఉన్నది మనకు. ఏంటంటే లక్కీ యూనిఫామ్ అనమాట, అది చిన్నపాటి ఆల్ట్రేషన్ చేయాలి అంతే అండి. సండేస్ అంటే హోంవర్క్ మొత్తం చేయాల్సిందే. సండే దాకా సరిపోయేంత వర్క్ చేసి పారేద్దాం, ఒకటేసారి అయిపోతుంది. వాడు సొరకాయకి కనెక్ట్ అయ్యిండు, కానీ మొత్తానికి అయితే మా పిల్లలు ఈవినింగ్ అయిందండి, హోంవర్క్ చేస్తాను. వీడేమో కత్తి సామి చేస్తాను, కత్తి యుద్ధం చేసే కాంతారావు అయిపోయిండు, కర్ర సామి చేస్తాడు. హీరో పోలీస్ అయ్యి హాయ్. మా అత్తమ్మ చీరలు వండుకున్నది.
మా అత్తమ్మ వినకుండా కష్టమవుతుందంటే ఈ పొట్టోళ్ళు కూడా అత్తమ్మకి శత్రాపప్పుడు డ్రెస్ నాని ఈ డ్రెస్ తెల్లగా విండవు మమ్మీ తెల్లగా వింటలే అని డైలాగ్ ఒకటి మళ్ళీ కదా అత్తమ్మ అంటారు కదా. మా కటరా యుద్ధం కాంతారావు చేస్తాడు. ఇక మా అత్తమ్మ స్టోరీ ఎక్కడ చెప్తా. మా అత్తమ్మకే బట్టలు వినడం కష్టమవుతుంది అంటే ఆమెనే విండుకుంటుంది. మేము వింటాను కూడా అద్దు అంటుంది. ఎందుకంటే నేనే విండుకుంటే నాకు శాతం అవుతుంది అంటుంది. ఆవిడ విషయం చెప్తాను. అయితే మా అత్తమ్మ విండుకొని ఆమె చీర విండుకుంటాను సంతోషమే. కానీ మా పొట్టలో ఒక డైలాగ్ కొడతారు. అత్తమ్మ ఏమంటారు చెప్పు వాళ్ళు. పొట్టోడు అంటాడు కదా మా అమ్మ మంచిగా పిండది మా నాని నువ్వే మంచిగా పిండుతావు పిండు అంటాడు. వాన్ డ్రెస్ కూడా ఇచ్చిపోతారు గసంటి విలన్ గాడు మా పొట్టోడు. ఇంకా బిల్ల పెవితే తెలుసా మమ్మీ నేను నానికి హెల్ప్ చేసిన అంటాడు. ఏం హెల్ప్ చేసినవరా అంటే ఆవిడ నేను చెప్పేది నాని మమ్మీ నేను నానికి హెల్ప్ చేసిన అంటే ఏం హెల్ప్ చేసినవరా అంటే నా బట్టలు కూడా ఇచ్చొచ్చిన మమ్మీ పిండు అని అంటాడు కదా అత్తమ్మ. అది అంటాడు మా వాడు. ఇక అప్పుడప్పుడు బట్టలు పెడితే పైప్ పడతాడు మోటర్ ఇప్పుతాడు. ఇక అప్పుడు వచ్చి నానికి మస్తు పని చేసినంటే ఏం పని చేసినాడు డాడీ అంటే ఈ మోటర్ ఇప్పిన విషయం చెప్పాడు, నీళ్ళు పట్టిన విషయం చెప్పాడు. ఏ మమ్మీ నాని నా డ్రెస్సులు విండుమని చెప్పినా మంచిగా విండుతాను అన్నా అంటాడు. అదా విలన్ గాడు. చూస్తానని చెప్పు నానికి తాకుతుంది మరి. ఆ హిల్స్ ఏంది నీల్స్ ఎందుకు వేసుకున్నాడు నీల్స్ అక్క హిల్స్ వేసుకున్నాడు. వాళ్ళేమో హోంవర్క్ చేస్తాను. పిల్లలు ఈవినింగ్ అయింది చాలు చదువులు చాలు. ఓ దొంగ మల్లెపూల సీజన్ స్టార్ట్ అయింది కదండి. మా ఇంట్లో కూడా చాలా మల్లెపూలు పూస్తాయి. ఈరోజు హాలిడే కాబట్టి పూలు తెంతాను లేకపోతే స్కిప్పే. మొత్తానికి 3 చీరలు బట్టలు వేసుకున్నాయి. ఇవన్నీ మడత పెట్టుకున్నాను అనుకో ప్లానింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. 1 వీక్ వరకు మనకి ఏ లొల్లు ఉండేది. అన్ని వస్తువులు పెట్టిన ప్లేస్లు ఉంటాయి కాబట్టి ఈజీగా దొరికిపోతాయి. అంతే కదండి. దేనికైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఏమంటారు ఫ్రెండ్స్? మా పొట్టోడు మజాకు పెడతాడు మా అత్తమ్మకు. ఇట్లా దీని వాళ్ళుగా పెట్టాలి. మజాకు పెడతాడు. షార్ట్కు లేవు లే అనిసిని జరగాలి అనిసినట్లు వేయద్దు. పెడితే నువ్వు ఇంకా మా అత్తకైతే నిజంగానే రందులేదు. ఓ చేతికి మనరాలు పెట్టింది, ఓ చేతికి మనవడి పెడతాను అత్తమ్మ. ఆ చేయికి హన్సిన్ బాబు పెట్టింది. హన్సిన్ బాబు నువ్వు పెట్టిన చేయి చూపట్టు. అగో అది ఇది విఎన్ బాబు పెట్టింది. ఏ చేయి మంచిగా పడతా చూద్దాం. విఎన్ బాబా కాంపిటీషన్ ఆ లెవెల్ ఉంటుంది మరి. మధ్యాహ్నం మా హన్సిన్ బాబా పెట్టింది అత్తమ్మకు. వీడు తక్కువ తిన్నాడా నాన్నకి అక్కడనే పెట్టానా నేను పెట్టద్దు అందరు కాబట్టి బాగానే లడ్డు మజాకు పెడతాను. మరి ఎవరు చేయి ఎక్కువ వండుతుందో కూడా మళ్ళీ ఒకళ్ళు ఉంటుంది నాకు. ఇక కింద పడతామని నా చీర కనిపించా. అత్తమ్మ చీర కంటితే వాడికి అంత మంచిగా పెడతాడు. అట్నే రేపటిదాకా చూడ అన్నం తినబెట్టరాదు అన్నాడు విన్నాడు నానికి. ఫ్రెండ్స్ ఆషాఢ మాసంలో ఆఖరి మీద సండే ఈవెంట్ అయిపోయింది కదా, అందరం పెట్టుకున్నాం. సో ఈ విధంగా మా సండే గడిచిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.